చాలా మంది వాళ్ళు దయ్యాలను చూశారని, వాటి శబ్దాలను విన్నారని కథలు కథలుగా చెబుతూ ఉంటారు. అయితే మన భారతదేశంలో ఇలాంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రదేశాలకు రాత్రే కాదు, పగటిపూట వెళ్ళాలన్నా కూడా ఎవ్వరూ ఇష్టపడరు, చాలా భయపడతారు. దయ్యం అంటే తెలుసుకోవాలనిపించే ఒక భయం. అంటే దయ్యాలకు భయపడిన వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. హిందువుల సంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తులు ప్రేతాత్మలు అవుతారు. వారికి తీరని కోరికలు ఏవైనా ఉంటే దయ్యాలుగా మారిపోతారని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇప్పటికీ కూడా చాలా మంది దయ్యాలను చూసామని, వాటి శబ్దాలను విన్నామని కథలు కథలుగా చెబుతూ ఉంటారు. ఇలాంటి విషయాలు చాలా భయాన్ని కలిగిస్తాయి. అయితే మన భారతదేశంలో ఇలాంటి కొన్ని ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ప్రజలు రాత్రే కాదు, పగటిపూట ఆ ప్రదేశాలకు వెళ్ళాలన్నా చాలా భయపడతారు. నంబర్ 1, బెంగళూరులో ఉన్న వాస్ విల్లాగా ప్రసిద్ధి చెందిన ఈ భవనం బెంగళూరులో సెయింట్ మార్క్స్ రోడ్లో ఉంది. ఒకప్పుడు ఈ విల్లా ఎంతో విశాలవంతమైన భవనంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ విల్లా గురించి అక్కడ ఉన్న ప్రజలు చాలా కథలుగా చెబుతూ ఉంటారు. ఇందులో దుష్ట శక్తులున్నాయని కొంతమంది, దయ్యాలున్నాయని, విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని మరికొంతమంది చెబుతూ ఉంటారు. ఈ విల్లా అనేది ఈజే వాస్ న్యాయవాదికి చెందింది. అతనికి 2 కూతుర్లు ఉండేవారు, డోయిస్ వాస్, వేరా వాస్. వీళ్లతో కలిసి ఇక్కడ బ్రతికేవారు. 2001లో గుర్తు తెలియని వ్యక్తులు పియానో టీచర్ అయిన డోయిస్ను చంపేసి విల్లా లోపలే పాతి పెట్టేశాడు. అప్పటి నుంచి ఇది దయ్యాల భవంతిగా ఇది ప్రసిద్ధి చెందింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి తరచుగా పియానో సంగీతం వినిపించడంతో చుట్టుపక్కల వారిలో భయం మొదలైంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ భవనం నేలమట్టమైనా సరే, ఈ భవనం చుట్టుపక్కల మాత్రం వేరే బిల్డింగ్స్ ని కట్టడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు, చాలా భయపడుతున్నారు. నంబర్ 2, డార్జిలింగ్ ఫారెస్ట్ హిల్ స్టేషన్. కుర్సియాంగ్ హిల్ స్పాట్ హిల్ స్టేషన్ భారతదేశంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలించిన కాలంలో డౌన్ హిల్ పై ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతారు. దాని తర్వాత దీన్ని ఫారెస్ట్ హిల్ స్టేషన్ గా మార్చడం జరిగింది. కొన్నేళ్ల క్రితం ట్రెక్కింగ్ కోసం కొంతమంది ఇక్కడికి వచ్చారు. రాత్రి ఇక్కడే ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ సజీవంగా తిరిగి రావడం జరగలేదు. వీరితో పాటు కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత రక్తంతో నిండిపోయి ఉన్న వాళ్ళ చెప్పులు దొరికాయి. దాంతో వాళ్ళు చనిపోయారని తేలింది. ఈ ప్రదేశం గురించి అక్కడ దగ్గరలో ఉన్న విక్టోరియా పాఠశాల విద్యార్థులు అందరికీ మొదట తెలియజేశారు. ఈ ప్రదేశం నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయని చెప్పారు. ఈ కారణంగా ఆ పాఠశాల చాలా కాలంగా మూసివేశారు. రాత్రి మాత్రమే కాకుండా పగటి పూట కూడా ఇక్కడికి వెళ్లేందుకు స్థానికులు చాలా భయపడతారు. నంబర్ 3, దేహార్ గనులు. ఇవి భూతాల గనులుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రదేశం అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మూస్సోరి అనే సమీపంలో ఉన్న సున్నపు రాయి క్వారీలు. నియమాలను అతిక్రమించి నిర్వహించే ఈ గనుల్లో చాలా మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ గనుల్లోకి పనికి వచ్చిన అనేక ట్రక్కులు కూడా కొండపై నుంచి పడిపోయాయి. భద్రతా కారణాల వల్ల ఈ గనులను మూసివేశారు. అందుకే ఈ ప్రాంతం దయ్యాల గనులుగా ప్రసిద్ధి చెందింది. రాత్రి పూట ఇక్కడ నుంచి మాటలు వినిపిస్తాయని, అవి ప్రతిధ్వనిస్తూ భయాన్ని గొలుపుతాయని చుట్టుపక్కల ప్రజలు చెబుతూ ఉంటారు. నంబర్ 4, ఇక్కడ ఉన్న దయ్యం హాని కలిగించదు. భారతదేశంలో ఉన్న మరో హంటెడ్ ప్రదేశం రాజస్థాన్లో ఉన్న బ్రిజారాజ్ భవన్. 1857వ సంవత్సరం నుంచి బ్రిటిష్ అధికారి చార్లెస్ బ్యూటన్ ఆత్మ ఇక్కడ తిరుగుతుందని చెబుతారు. కానీ ఈ ఆత్మ అనేది ఏ పర్యాటకుడిని కూడా హాని కలిగించలేదనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ భవనంలో పనిచేసే ఉద్యోగులు అప్పుడప్పుడు అనుకోకుండా రాత్రిపూట పనిచేసేటప్పుడు నిద్రపోతూ ఉంటారు. ఈ సమయంలో ఈ ఆత్మ వచ్చేసి వారిని చెంపదెబ్బ కొడుతుంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు విధులను జాగ్రత్తగా చూసుకోవడానికి ఇదే కారణమని అక్కడ చెబుతూ ఉంటారు. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.